హలో అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే బెల్లం గవ్వలండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకుంటే ఎక్కువసేపు ఏం పట్టదండి, చాలా తక్కువ ప్రాసెసే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా గనక విరిస్తే మంచి ఇదిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి గుల్లగుల్లగా బాగుంటాయి. మరి మీరు కూడా ఇది ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దామా? బెల్లం గవ్వలకి కావాల్సినవి: ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే ఒక గ్లాసు మైదా పిండి తీసుకున్నాను, అలాగే ఈ బొంబాయి రవ్వ కొంచెంగా తీసుకున్నాను, సుజీ రవ్వ అంటారు కదండి. దాంట్లోకి కొంచెంగా ఉప్పు తీసుకున్నాను, చిటికెడు వంట సోడాని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి కాస్త కాచి పెట్టుకున్న, నా దగ్గర బటర్ ఉంటే కాచి పెట్టుకున్నానండి, అది వేసేసుకొని కొంచెం ఒక 4 స్పూన్ల వరకు తీసుకున్నాను. అది బాగా దీంట్లోకి కలుపుకొని ఇలా బాగా పిండంతా పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇలా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం అంటే కనుక ముద్దలాగా రావాలండి. అప్పుడే దాంట్లోకి సరిపోయినట్టు. మనం వేసిన నెయ్యి కానీ, మనం బటర్ కానీ, నూనె కానీ ఏదైనా సరే కాచి పోసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు అంతా పట్టిన తర్వాత దీనికి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసి ఈ విధంగా మన పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా చేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంటే కనుక మెత్తగా ఉండేటట్టుగా చేసి పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేద్దాం. దీన్ని ఒక 15 నిమిషాల పాటు ఉంచేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి, పాకం తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం దేంతో అయితే తీసుకున్నామో గ్లాసు, ఆ గ్లాస్తో ఒక గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాసు వాటర్ని తీసుకోవాలి. దాంట్లోకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగింది కదా, దీన్ని వడేసుకోవాలి. కొంచెం వడపోసుకుంటే దీంట్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక అవి సెపరేట్ అయిపోతాయి. ఇలా వడేసేసుకొని దీంట్లో ఏదన్నా ఇలా వస్తుంది కదండి, బెల్లంలో ఇలా ఏదన్నా డస్ట్ అది ఉంటుంది కదా, తీసేసుకోవాలి. ఇప్పుడు వడకట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కొంచెంగా మన స్టిక్కీ పాకంలాగా రావాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు, మన దీనికి వచ్చినట్టుగా అవసరం లేదు. మన గులాబ్ జామ్ కంటే కొంచెం ఎక్కువను మన ఉండపాకానికి తక్కువగా కొంచెం స్టిక్కీగా ఉండాలండి. ఇలా దీంట్లో ఫ్లేవర్కి ఒక స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. అలాగే దీంట్లోకి ఒక స్పూను నెయ్యిని కూడా వేసామనుకోండి, మంచి నెయ్యి బెల్లం గవ్వల్లాగా మంచి టేస్ట్ ఉంటుందండి. తింటుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మనకి మన లడ్డూ పాకంలాగా కాకుండా కొంచెం ఇట్లా స్టిక్కీగా ఉంటే చాలా అండి. కొంచెం ఇట్లా అతుక్కున్నట్టుగా ఉండాలి, ఇంకొంచెం రావాలి. ఇప్పుడు చూద్దామండి. ఇంకా రావాలి. ఇప్పుడు చూద్దామండి. ఇట్లా అతుక్కున్నట్టు స్టిక్కీగా రావాలి. ఇప్పుడు వచ్చిందండి, ఇది ఆఫ్ చేయడమే.
ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకుంటే ఈలోపు గవ్వల్ని చేసేసుకుందాం, ఈలోపు అది కాగిపోతుంది. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని దీన్ని ఒకసారి బాగా మర్దన చేసుకోవాలి. ఇలా బాగా మర్దన చేసుకున్నాక చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా తీసుకుంటే కనుక లోపల బాగా వేగి బాగా వస్తుంది, మంచి క్రిస్పీగా వస్తాయి. ఇవి ఇలా తీసుకోవాలి. ఇలా అన్నీ ఉండలు చుట్టి పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఈ జల్లి గరిట ఉంటుంది కదండి, దాని మీద ఇలా ఒక్కొక్కటిగా ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మనం దీన్ని ఇలా అనేసేయాలి. దీంట్లోకి ఇలా ఈ విధంగా అనేసామంటే ఒక్కొక్కటిగా చాలా అంటే చాలా ఈజీ అండి ఇది. ఇలా అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు దానికి సరిపడా వేసేసుకోవాలి. దీనికి ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ తర్వాత దీన్ని కొంచెం ఇట్లా కదిలించి కొంచెం దీన్ని మనం దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. హైలో పెడితే కనుక మాడిపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, ఎందుకంటే కొన్ని వేగి కొన్ని వేగక ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో దాన్ని కదుపుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక విడత వేసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయినాయి కదండి, వీటిల్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్నవన్నీ వీటిల్లో ఈ పాకంలో వేసేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉంటే కనుక ఆ పాకం అంతా గవ్వలకి పట్టి అప్పుడు బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం చల్లారే వరకు మధ్య మధ్యలో కలపాలండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మన బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.